ఓం శాంతి ब्रह्म बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం। दादा तो अपने गृहस्थ तथा व्यापार व्यस्त रहते थे, परंतु परमपिता परमात्मा शिव ने उसमें दिव्य प्रवेश किया है अथवा संदेश करके उसके मुख द्वारा पवित्र जीवन का पाठ पढ़ाया था। अतः दादा इन लोगों को दोषी नहीं मानते हैं, बल्कि कहते हैं उन्हें परमपिता परमात्मा की पहचान नहीं, इसलिए वे लोग तो विरोध करते हैं। దాదా యాక్చువల్లీ తన గృహస్థంలో ఉండేవారు, తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు। కానీ వారిలో పరంపిత పరమాత్మ శివుడు దివ్య ప్రవేశాన్ని చేశాక, ప్రతి ఒక్కరికి సందేశాన్ని వినిపించాలి అనే రెస్పాన్సిబిలిటీ ఇచ్చాక పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నారు। దాదా అంటారు, పాపం యాంటీ ఓం మండలి అంటారు కదా, యాక్చువల్లీ వారి దోషం కూడా ఏం లేదు, బికాస్ వాళ్ళెవరికి పరంపిత పరమాత్మ పరిచయం లేదు, వారితో నాకు ఎలాంటి విరోధం కూడా లేదు అని బ్రహ్మ బాబా అనుకునేవారు। वो लोग इस भ्रांति में है कि हर कार्य कर रहा हूं, इन्हें यह मालूम ही नहीं मैं स्वयं ईश्वरीय बंधन में बांधा हुआ हूं। వారికి కనీసం ఇది కూడా తెలియదు, నేను ఏ కార్యం అయితే చేస్తున్నానో యాక్చువల్లీ నేను కూడా ఈ కార్యంలో బంధింపబడ్డాను అనేది। परमात्मा का अपना तो कोई तन नहीं है, इसलिए वे मेरे तन में इनके कल्याण के लिए ब्रह्मचर्य व्रत की शिक्षा देता है। अपने सामने मुझे देखकर मूंछ पर गया है। యాక్చువల్లీ వాళ్ళ మిస్టేక్ కూడా లేదు, పరంపిత పరమాత్మకైతే ఒక శరీరమే లేదు కాబట్టి వారు బ్రహ్మ అనగా నా తనువుని ఆధారం తీసుకొని ప్రతి ఒక్కరికి బ్రహ్మచర్య వ్రతం యొక్క శిక్షణ అనేది ఇస్తున్నారు। కానీ పాపం వారికి విషయం తెలియదు కాబట్టి నేనే వ్రతాన్ని చెప్పిస్తానని సంశయంలో పడిపోయారు। వారి దోషం కూడా ఏం లేదు, ఎందుకంటే ఏ గ్రంథాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఇలాంటి విషయాలు రాయని కూడా లేదు। ब्रह्मा सरस्वती पर मोहिनी हो गया, शंकर मोहिनी को देखकर कुमार हो गया, श्री कृष्ण ने गोपियों को चीर हरने कहा, आदि आदि और ऐसे आख्यान खतानक सुने उन्होंने मान लिया कि इस संसार में यह काम विकार रीति रसम है। బ్రహ్మ సరస్వతి పైన మోహితులుగా అయిపోయారన్నారు, శంకరుడు మోహితుడిగా అయిపోయారన్నారు, శ్రీకృష్ణుడు గోపికల చీరలను ఏ విధంగా తీశారు అని ఈ విధంగా శాస్త్రాల్లో ఈ విషయాలు రాసేసరికి ప్రతి ఒక్కరు అనుకున్నారు ఈ కామ మహాశత్రువు, యాక్చువల్లీ కామ వికారము ప్రపంచాన్ని నడిపిస్తుంది అని అనుకున్నారు। అది మహాశత్రు అనే పాఠం అందరూ పూర్తిగా మర్చిపోయారు, ఎవరికి ఆ విషయం తెలియని కూడా తెలియదు। సో యాక్చువల్లీ ఇంకా ఫైనల్ గా ఏం జరిగింది, నింద అంతా బ్రహ్మ బాబా పైన వేసేశారు। కాకపోతే బ్రహ్మ బాబా అంటున్నారు, నేను ఏదైతే వింటున్నానో ఒక చెవి నుంచి విని ఇంకొక చెవి నుంచి తీసేస్తున్నాను, ఎందుకంటే ఓం మండలి యొక్క యాక్చువల్ పరిచయం వారెవ్వరికి నేను కూడా లేదు అన్నారు। సో ఇలాంటి డిస్టర్బ్ సమయంలో కూడా బ్రహ్మ బాబా అని ఎంత బాగా అర్థం చేసుకున్నారు చూడండి। రేపటి ఎపిసోడ్ లో ఇంకొంచెం తెలుసుకుందాం। ఓం శాంతి।